మొత్తానికి ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వచ్చామండి. చైనా ఇండియన్ బార్డర్ గాయస్ కనిపిస్తుంది కదా, అదే బార్డర్. ఇది మొత్తం ఇండియన్ టెరిటరీ, ఇది మొత్తం చైనా టెరిటరీ. ఇదిగోండి ట్రేడింగ్ కోసం పెట్టిన ఇండియాకి ఇదిగో, ఇది ఇండియన్ గేట్, ఇది ఇండియన్ గేట్, ఇది చైనా గేట్. కొండల అంచుల నుండి పైకి వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ ఎక్సలెంట్గా కనిపిస్తాయి. సెప్టెంబర్ మిడ్ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు వస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఈ వ్యూస్ అన్నింటినీ ఎంజాయ్ చేయొచ్చు. చిన్న మంచు కాదు కదా, కేజీ మంచు కూడా లేదు. కాకపోతే ఇక్కడే మనం మంచు ప్రాంతాల్లో నివసించే యాక్స్ను కూడా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ నుండి అయితే స్టార్ట్ అయింది మా జర్నీ నాథులా పాస్ వైపుగా. నాథులా పాస్ అనేది ఇండియా మరియు చైనా యొక్క ఇంటర్నేషనల్ బోర్డర్. హై ఆల్టిట్యూడ్ లొకేషన్, సముద్ర మట్టం నుండి దాదాపు 5 కిలోమీటర్ల హైట్లో ఉంటుంది. మంచు ఎక్కువగా పడే ప్రదేశం. గ్యాంగ్టాక్ నుండి 50 కిలోమీటర్ల జర్నీ. బోర్డర్ లొకేషన్ కాబట్టి ఆర్మీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మేము సెప్టెంబర్ మిడ్లో వెళ్ళాం కాబట్టి లొకేషన్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. కొంత సమయానికి చాంగు లేక్కి అయితే రీచ్ అయ్యాం. సెప్టెంబర్ కదా, మొత్తం ఏం లేదు, చిన్న మంచు కాదు కదా, కేజీ మంచు కూడా లేదు. కాకపోతే చూసారు మౌంటైన్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో. లొకేషన్లో ఇదే హైలైట్. మౌంటైన్స్ అవి వెదర్ బాగపోతే అస్సలు మీకు మొత్తం నిండిపోతుందన్నమాట. మొత్తం ఫాగ్ అది వచ్చేస్తుంది. ఆ ఫాగ్ ఉన్నప్పుడు బాగోదు. మనం మంచు ఉన్నప్పుడు వచ్చినా మీకు ఫాగ్ అలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు వెదర్ ఫుల్ క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది వెదర్. ఇదే లేక్. ఇది అక్టోబర్ ఎండింగ్ నుంచే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో ఫుల్గా మంచు పడుతుంది. ఆ టైంలో మొత్తం ఫ్రోజన్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. ఇది లేక్ మొత్తం చాలా బాగుంటుందండి. ఇది హయ్యెస్ట్ ఎలివేషన్లో ఉన్న లేక్స్ మాట. ఇది ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎలివేషన్లో ఉన్న లేక్స్లో ఈ చాంగు లేక్ అనేది ఒకటి. ఇక్కడే మనం మంచు ప్రాంతాల్లో నివసించే యాక్స్ను కూడా చూడొచ్చు. కావాలంటే వాటి మీద రైడింగ్ కూడా చేయొచ్చు. 100 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇండియా చైనా ఇంటర్నేషనల్ బోర్డర్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. కనిపిస్తున్న ఇల్లు అన్నీ ఆర్మీ అఫీషియల్స్వే. హైట్కి వెళ్ళే కొద్దీ ఫాగ్తో రోడ్స్ అన్నీ నిండిపోతాయి. అలాగే ఆర్మీ వెహికల్స్ కూడా తిరుగుతూనే ఉంటాయి. కొండల అంచుల నుండి పైకి వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ ఎక్సలెంట్గా కనిపిస్తాయి. సెప్టెంబర్ మిడ్ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు వస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఈ వ్యూస్ అన్నింటినీ ఎంజాయ్ చేయొచ్చు. అదే స్నోఫాల్ టైంలో వస్తే టైం బాగోక హెవీ స్నోఫాల్ అయితే వెహికల్స్ అన్నీ పైకి ఎక్కడానికి చాలా కష్టపడతాయి. అప్పుడు బార్డర్ వరకు రీచ్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే అక్టోబర్ ఎండ్లోపు ఈ లొకేషన్స్ అన్నింటినీ చూసేయండి. ఫైనల్గా నాథులా పాస్కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఒక పక్క చైనా, మరో పక్క ఇండియా బోర్డర్స్ని చూడొచ్చు. ఇదిగోండి ట్రేడింగ్ కోసం పెట్టిన ఇండియాకి ఇదిగో, ఇది ఇండియన్ గేట్, ఇది ఇండియన్ గేట్, ఇది చైనా గేట్. ఇది మొత్తం చైనా టెరిటరీ. మొత్తానికి ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వచ్చామండి. చైనా ఇండియన్ బార్డర్ గాయస్ కనిపిస్తుంది కదా, అదే బార్డర్. ఇది మొత్తం ఇండియన్ టెరిటరీ, ఇది మొత్తం చైనా టెరిటరీ. మొత్తం అసలు ఫాగ్ వచ్చింది, ఏం కనిపించట్లేదు. మౌంటైన్స్ అవి ఫుల్ చాలా హై ఆల్టిట్యూడ్ కదా, 14,140 ఫీట్ ఆల్టిట్యూడ్ కాబట్టి అసలు ఫుల్ ఫాగ్లో ఉందన్నమాట. మొత్తం టెరిటరీ అంతా మొత్తం ఫాగ్ నిండిపోయింది, ఏం కనిపించట్లేదు. ఓ చలి భయంకరంగా ఉందండి బాబు. ఇక్కడ ఏం వస్తుందో చూసారా, వెన్ యూ గో హోమ్ టెల్ దెమ్ ఆఫ్ us and say
ఫర్ యువర్ టుమారో వి గివ్ అవర్ టుడే. 1962లో ఇండియా చైనా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారి పేర్లు ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక సోల్జర్కి గుడి కట్టించిన ఘనత ఏదైనా ఉందంటే అది మన ఇండియన్ ఆర్మీకి దక్కుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రతి ఇండియన్ సోల్జర్కి ఒక దేవుడు లాంటి బాబా హర్భజన్ సింగ్ టెంపుల్. ఇండియన్ సోల్జర్కి టెంపుల్ కట్టించిన ఘనత ఏమైనా ఉందంటే మన ఇండియన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. బాబా హర్భజన్ సింగ్ టెంపుల్కి వచ్చాం. ఇతని గురించి మన ఇండియన్లో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి. మన ఇండియన్ ఆర్మీకి అంత ఫేమస్ మాట. ఇతను చాలా ఉన్నాయి ఇతని గురించి హిస్టరీ చెప్తాను బ్యాక్గ్రౌండ్ వాయిస్లోనే. ఇది మొత్తంగా అతను వెనకతను ఉన్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది టెంపుల్ మాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. సోల్జర్ హర్భజన్ సింగ్ బార్డర్లో గస్తీ కాస్తున్నప్పుడు ఒక వాగు దాటుతుండగా కాలు జారి వాగులో కొట్టుకుపోయి చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది కలలోకి వచ్చి తన డెడ్ బాడీ ఎక్కడ ఉందో తానే స్వయంగా చెప్పాడంట. అంతేకాకుండా ఏమైనా అటాక్స్ జరుగుతున్నప్పుడు కొన్ని రోజుల ముందే సోల్జర్స్ కలలోకి వచ్చి వార్న్ చేసేవాడంట. ఒక హెలికాప్టర్ క్రాష్ ఆయన చెప్పినట్లే జరగడం వల్ల ఈయనకి ఏవో పవర్స్ ఉన్నాయని భావించి ఈ టెంపుల్ని కట్టించారు. ఆయన ఫ్యామిలీకి ప్రతి నెల జీతం కరెక్ట్గా పంపిస్తారు. అంతేకాకుండా ఇండో చైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా ఆయనకి ఒక చైర్ కూడా వేస్తారంట. ఇక్కడ డ్యూటీ చేసే ప్రతి సోల్జర్ ఆయన్ని దర్శించకుండా వెళ్ళరు. ఈ టెంపుల్ ఉన్న లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్లీ 1 ఇయర్లో ఇది నా రెండోసారి రావడం ఈ ప్రదేశానికి. చాలా ఇష్టం అండి సిక్కిం అంటే. నాకు నా బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ సిక్కిం. అట్మాస్ఫియర్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి ఈ బాబా మందిర్ దగ్గర. అలా క్లౌడ్స్ మన నుంచి వెళ్తూనే ఉంటాయి, ఇక కనిపిస్తున్నాయి ఇక క్లౌడ్స్. అవి మనం క్లౌడ్స్ మధ్య ఉంటాం. ఈ పొగ మంచు క్లౌడ్స్ రెండు మిక్స్ అయిపోతుంది ఇక్కడ. బాగా చలి ఉంటుంది ఇక్కడ మాత్రం. నేను కంపల్సరీ ఇలాంటి వాటిని విజిట్ చేయాలండి. నిజంగా సిక్కిమే మన ఇండియాలో ఉండడం గ్రేట్ అండి సిక్కిం. ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన వీడియో కావాలంటే చూడండి, జియో ట్రావెలర్ నాథులా పాస్ అని కొడితే వస్తుంది. అప్పటి వీడియో వేరే అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఫైనల్గా 2 గంటల తర్వాత రిటర్న్ స్టార్ట్ అయ్యాం. గ్యాంగ్టాక్ నుండి నాథులా పాస్ వెళ్ళడానికి పర్ హెడ్ 900 రూపీస్ ఛార్జ్ చేశారు. పర్మిట్స్ మొత్తం అన్నీ అందులో ఇంక్లూడ్. ఫైనల్గా గ్యాంగ్టాక్ రీచ్ అయ్యాం. హోటల్లో బ్యాగ్స్ పెట్టేసి గ్యాంగ్టాక్లో ఫేమస్ ఏరియా అయిన ఎంజీ మార్గ్కి వెళ్తున్నాం. ఎవరైనా సిక్కిం వచ్చినప్పుడు ఈ ఎంజీ మార్గ్ని అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది ఈ వాకింగ్ స్ట్రీట్. ఇంకా సిక్కిం గురించి అందరికీ తెలిసిందే, వెరీ క్లీన్, పంక్చువల్, క్రైమ్ ఫ్రీ స్టేట్ ఏదైనా ఉందంటే అది సిక్కిం. సిక్కిం టోటల్ స్టేట్ తిరిగిన వీడియోస్ కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ సిలిగురికి రీచ్ అయ్యి అక్కడి నుండి మేఘాలయకి స్టార్ట్ అయ్యాను. ఆ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతకుముందు ఎవరు చూపించినటువంటి ఫుటేజ్ అయితే వచ్చింది. అంతకంటే ముందు లైక్ చేసి హైప్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.